నాకు డబ్బులు వచ్చేసరికి అమ్మ లేదు. రీసెంట్గా అమ్మ లేదు, అమ్మ లేదు, మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. అమ్మ రీసెంట్గా ఒక 2 నెలల కిందే చనిపోయింది. అమ్మ లేదు, అమ్మ చూడలేకపోయిందా నేను అంటుండే. అమ్మ మన కళ మీద మనం నిలబడి బతకాలి బెట, ఎవరి గురించి ఆలోచించవద్దు, ఎవరి మీద మనం ఆశలు పెట్టుకోవద్దని అమ్మ కూడా చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది. ఫైనల్గా ప్రియ మహాలక్ష్మికి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. ఆ డబ్బులు ఎన్ని వచ్చినాయో, ఎన్ని లక్షలు వచ్చినాయో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను, చూడండి ఫ్రెండ్స్. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ప్రియ మహాలక్ష్మి ఛానల్. ఈరోజు ఏంటి వీడియో అంటే, ప్రియ మహాలక్ష్మికి యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ వచ్చేసిందో చాలా 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 సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము పడ్డ కష్టం అంతా ఇంత కాదు, మీరు అందరు చూసే ఉంటారు. అంత కష్టపడితే కానీ ఈరోజు మాకు ఫస్ట్ శాలరీ అనేది వచ్చింది. దేవి పట్టుదలకు చేస్తే తప్పకుండా నీదే విజయం, కష్టపడితే నవరాత్రుల్లో మాకు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎలా వచ్చాను అనేది, నేను ఎట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన, ఎట్లా పుట్టి పెరిగినా, ఎక్కడున్నా, ఏం కథ అనేది మొత్తం వీడియోలో చెప్తాను. అంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టాలి, మన పేరు మీద మనం పెట్టుకుంటే మనకు డబ్బులు వస్తాయనే విషయం అస్సలకే తెలియదు నాకు. ఎందుకంటే నేను ఒక చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగి, అదే చిన్న పల్లెటూరులో చిన్న స్కూల్లో చదువుకొని పెద్ద చదువులు చదువుకోవాలి. మీకు చాలాసార్లు చెప్పాను, చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగి చిన్న స్కూల్లో చిన్న చదువులు చదువుకొని అంతకే ఆపేసి అమ్మ వాళ్ళ దగ్గర పొలం ఉండేది. ఇంకా అమ్మతో పాటు పొలం పనికి వెళ్ళేది, పొలం పనులు చేసేది. పొద్దున 10 గంటలకు పోతే రాత్రి 6 గంటలకు వచ్చేది. వచ్చినాక కొంచెం అట్లా ఎప్పుడన్నా కుదిరితే కొంచెం టీవీ, ఇంకప్పుడు అట్లా ఫోన్ ఆన్ చేసి అందులో యూట్యూబ్ చూసేదాన్ని. యూట్యూబ్ ఓపెన్ చేసి ఏం చూసేదాన్ని అంటే ఓన్లీ కామెడీ షోస్. నాకు సినిమాలు అంటే ఎందుకో అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు కూడా నాకు సినిమాలు అంటే అంత నచ్చదు. ఇప్పటికీ కూడా నేను బిగ్ బాస్ షో అట్లాంటివి, కామెడీ షోలు, ఈవెంట్స్ ఇట్లాంటివి మాత్రమే చూస్తాను. అట్లా చూసేదాన్ని. నేను ఇప్పుడు ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెడతాను అస్సలు అనుకోలే. మనం కూడా ఒక ఛానల్ పెట్టుకోవచ్చా, మనం డబ్బులు సంపాదించుకోవచ్చా అనేది నాకు అస్సలకి తెలియదు. నేను ఛానల్ పెట్టి నేను డబ్బులు సంపాదించేంతవరకు నాకు ఈ విషయం. ఫ్రెండ్ అంటుండే, ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రియ, ఒక్కసారన్నా నువ్వు హైదరాబాద్ చూడవే, ఒక్కసారన్నా సిటీ చూడవే తల్లి, ఒక్కసారన్నా ఈ పల్లెటూరు వదిలిపెట్టి ఒక్కసారన్నా వెళ్ళి చూడవే అనేది. ఎందుకంటే వాళ్ళ అన్న ఇక్కడనే ఉండేటోడు, అది అన్నీ చూసింది మా ఫ్రెండు. ఒక్కసారైనా చూడకపోతే అంటే వచ్చే జన్మలు నువ్వు పందే పుడతావు అని అంటుండే. ఇది మీ చూసి మీరు నవ్వుకుంటారని అనుకుంటున్నాను. పంది జన్మం ఎత్తుతావే, ఒక్కసారైనా చూడు సిటీ అనేది. అట్లా అంటే తను ఏ ఫ్రెండ్ అయితే నాకు ఒక్కసారైనా సిటీలో సెటిల్ అయ్యాను, అది చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు తను మన వీడియోలు చూస్తుంటే లైవ్కి వస్తూనే ఉంటుంది, చూస్తే తను కామెంట్ చేస్తూనే ఉంటుంది. తను నా ఫ్రెండ్ అంబిక. అయితే అట్లా నేను ఫైనల్గా ప్రియ మహాలక్ష్మికి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. ఆ డబ్బులు ఎన్ని వచ్చినాయో, ఎన్ని లక్షలు వచ్చినాయో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఎన్ని లక్షలు వచ్చినాయి అనుకుంటున్నారు? చాలా డబ్బులు వచ్చినాయి. ఇన్ని డబ్బులు వచ్చినాయి. నిజంగా నేను ఇన్ని వస్తాయని నేను అస్సలు అనుకోలేదు. యూట్యూబ్లో చేస్తే ఇన్ని డబ్బులు వస్తాయా అని ఫస్ట్ టైం నేను శాలరీ తీసుకున్న పల్లెటూరు పిల్లని కాబట్టి నా సంతోషం ఇంకా వేరే లెవెల్లో ఉంది. అది మాకు దేవీ నవరాత్రుల్లో ఫస్ట్ నవరాత్రి రోజు రావడం, మా అమ్మవారి ఆశీస్సులతోని చాలా డబ్బులు వచ్చినాయి. చాలామంది సఫర్ అవుతున్నారు. సంవత్సరాల తరబడి ఛానల్ పెట్టి వాళ్ళకి డబ్బులు రాక, మోనిటైజేషన్ కాక, పాపం డాలర్స్ కంప్లీట్ కాక అట్లా చాలామంది కష్టపడుతున్నారు. అలాంటిది మాకు అమ్మవారి ఆశీస్సులు ఉండి త్వరలోనే మేము పెట్టి 1 ఇయర్ కూడా కాలేదు ఛానల్. 1 ఇయర్ లోపే మా ఫస్ట్ శాలరీ అనేది వచ్చింది. అది దేవీ నవరాత్రుల్లో మేము చాలా హ్యాపీ. మాకు యూట్యూబ్ నుంచి ఎన్ని డబ్బులు వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్, ఎన్ని లక్షలు వచ్చినాయి అంటే, బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బ్రతుకెలా ఉండాలో నువ్వే. మీరు ఒకసారి ఎన్ని వచ్చినాయని మీరు అనుకుంటే మాకు కామెంట్ చేసి చెప్పండి. ఎన్ని లక్షలు అంటే చాలా లక్షలు వచ్చినాయి, 1, 2 కాదు. ఎన్ని మీరు ఒకసారి అనుకుంటారేమనుకుంటున్నాను. మస్తు డబ్బులు వచ్చినాయి. ఇది ఎప్పుడు వచ్చినాయంటే మాకు దేవీ నవరాత్రులు ఫస్ట్ రోజు వచ్చింది ఫస్ట్ శాలరీ. చాలా లక్కీ. అమ్మవారి ఆశీస్సులు మా పైన ఎప్పటికి ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా కష్టం అంటే నా కాళ్ళ మీద నిలబడి నేను సంపాదించుకున్న డబ్బులు కాబట్టి నాకు ఎంత సంతోషాన్ని ఇస్తుంది. రూపాయి అన్నీ నేను సంపాదించుకున్న డబ్బులు, ఇది నా కష్టం అని నాకు ఒక తెలియని ఆనందం, తెలియని హ్యాపీనెస్ అనేది ఉంది. ఎన్ని డబ్బులు వస్తాయని కళలు కూడా అనుకోలే. ఇప్పటికీ ఇంకా నాకు ఇది కళలాగే ఉంది. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను డబ్బులు సంపాదించానా,
అది మాకు 32,000 సబ్స్క్రైబర్లు. ఇప్పటికి మా డబ్బులు వచ్చేసరికి, మా ఫస్ట్ శాలరీ వచ్చేసరికి మాకున్న సబ్స్క్రైబర్లు 32,000 ప్లస్. అదంతా మీ ఆదరణ అభిమానం వల్లనే. ఇంకా ముందు కూడా ఇలానే ఉండాలి. చాలామంది పాపం 4-5 వేల దగ్గర సబ్స్క్రైబర్లు ఉన్నారు, మానిటైజేషన్ అయ్యింది, కానీ శాలరీ రావట్లేవా, ఇయర్లీ ఇట్లా వెయిట్ చేస్తూ ఉన్నారు, రావట్లే. మాకు దేవుడు అమ్మవారు అనేది తొందరగా కరుణించింది, తొందరగా మా ఫస్ట్ శాలరీ వచ్చింది. మేము పెట్టింది ఛానల్ నవంబర్లో పెట్టాము మేము ఛానల్. 1 ఇయర్ కూడా కాలేదు. 1 ఇయర్ కూడా కాక ముందుకే మాకు ఇంత తొందరగా సక్సెస్ అవుతామని అనుకోలే. చాలా తొందరగా సక్సెస్ అయ్యాము. అదంతా మీ ఆదరణ అభిమానం వల్ల, మీ సపోర్ట్ వల్లనే ఇంత అయ్యాము. ఫస్ట్ శాలరీ తీసుకున్నాం, 1 ఇయర్ కానే లేదు. ఒక 10 months లోపే ఫస్ట్ శాలరీ అనేది తీసుకున్నాము. చాలామంది పాపం అటు ఇటుగా కొట్టుబిట్ట ఆడుతూ ఉన్నారు. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడట్లేదండి. నా సక్సెస్ తొందరగా వచ్చింది. ఆ దేవుడు మమ్మల్ని, నా కష్టాన్ని చూసి తొందరగా మా కష్టం గుర్తించి నాకు అమ్మవారి దయ ఉండి తొందరగా వచ్చింది అని చెప్తున్నాను అంతే. ఇన్ని డబ్బులు వచ్చాయి చూడండి ఫ్రెండ్స్, చాలా డబ్బులు వచ్చాయి. ఎన్ని అనుకుంటున్నారు మీరు? అనుకున్నాన్ని ఇంకా అనుకున్న మించి ఎక్కువ డబ్బులు వచ్చినాయి. ఇన్ని డబ్బులు వస్తాయని ఎప్పుడు అనుకోవాలి. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి, నేను కష్టపడి, నేను సాధించి, నాకు ఫస్ట్ శాలరీ నా చేతిలో వచ్చేంత వరకు నాకు ఇన్ని డబ్బులు వస్తాయని ఎప్పుడు అనుకోలే. ఎప్పుడు నేను ఊహించుకున్నది కూడా ఊహించుకోలే. అట్లాంటిది నాకు ఇన్ని డబ్బులు వచ్చినాయి అంటే ఇంకా నా ఆనందం ఎక్కడ వేరే లెవెల్లో ఎట్లుంటుందో మీరే ఊహించుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఉంది. మా సబ్స్క్రైబర్లు కూడా 32,000 సబ్స్క్రైబర్లు. చాలామందికి ఏంటంటే 4-5 వేలు ఉన్నారు, ఫుల్ మోనిటైజేషన్ అయిపోయింది, కాకపోతే వాళ్ళకి శాలరీ రావట్లే. ఇంకా ఫుల్ మోనిటైజేషన్ అయిపోయింది కానీ ఫస్ట్ శాలరీ రావట్లే. అట్లాంటిది మేము చాలా తొందరగా వచ్చింది ఫస్ట్ శాలరీ అనేది. చాలా అంటే చాలా తొందరగా వచ్చింది. అది మా లక్, మా అదృష్టం, మీ అందరి సపోర్టు, ఆ దేవుడి దయ ఆశీస్సులు, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి. అమ్మవారి దయ ఎప్పుడు ఉంది కాబట్టి ఇంత తొందరగా నవరాత్రుల్లో ఫస్ట్ నవరాత్రికి వచ్చింది మా శాలరీ. కాబట్టి చాలా 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 హ్యాపీ. అదంతా మీ సపోర్ట్ వల్ల, మీ దయ వల్లనే వచ్చింది ఇంత తొందరగా. మీ సపోర్ట్ మాకు ఇంకా ముందు కూడా ఇలాగే ఉండాలి. ఇంత సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంత సపోర్ట్ చేశారంటే చాలా సపోర్ట్ చేశారు. ఇంకా ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. మాకు అంత సపోర్ట్ చేస్తున్నారు మీరు. మీకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. ఒకవేళ ఎవరైనా మర్చిపోతే ఏమనుకోవద్దు, అందరినీ గుర్తుపెట్టుకోండి. ఎన్ని డబ్బులు వచ్చినాయి మీరు చూశారు కదండి. అది ఎన్ని వచ్చినాయి మీరే మీ ఊహకే వదిలేస్తున్నాను. ఎందుకంటే మేము చెప్పొద్దు, యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఎన్ని వచ్చినాయని చెప్పొద్దు. ఎగ్జాంపుల్ చెప్తాను, మీరే అనుకోండి. నేనైతే చాలా వచ్చినాయని చెప్తున్నాను. డబ్బులు ఎన్ని వచ్చినాయో మీరు గెస్ట్ చేసి మా కామెంట్లో చెప్పండి. మీ అందరి ఆశీర్వాదం, ఆదరణ ఇంకెప్పుడు మా పైన ఇలాగే ఉండాలి. మీరు ఎప్పుడు మాకు ఇలానే సపోర్ట్ చేయాలి. మీ సపోర్ట్తో మేము ఇంకా ఇలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. యూట్యూబ్ నుంచి నీ ఫస్ట్ శాలరీ ఎంత వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. చాలా అంటే చాలా డబ్బులు వచ్చినాయి. చెప్పదు కాబట్టి చెప్పట్లే, కానీ మస్తు డబ్బులు వచ్చినాయి. ఇన్ని వస్తాయని ఎప్పుడు అనుకోలే, మేము కళలు కూడా అనుకోలే. అన్ని డబ్బులు వచ్చినాయి. ఇప్పటికి ఇంకా అది కళలాగే ఉంది. అట్లా చాలా డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులు చూస్తుంటే నాకైతే ఫస్ట్ నేను సంపాదించిన డబ్బు, నా సొంతంగా నేను కష్టపడి నేను సంపాదించుకున్నది అని చెప్పేసి ఆ సంతోషమే వేరే ఉంది అసలు. అయితే నేను చిన్న పల్లెటూరులో అమ్మతో పాటు పొలం పనులకు వెళ్ళేది, పొలం పనులు చేసేది, ఇంటికి వచ్చేది, మామూలుగా రీల్స్ చూసుకునేది. అట్లాంటి నేను మా మ్యారేజ్ అయినాక సిటీకి వచ్చినాకల్లా ఏదో ఒక జాబ్ చేసుకుందామా అని అనుకున్న టైంలో మాకు పెళ్ళైన ఒక 2 నెలలకి కన్ఫర్మ్ అయిపోయింది. మా ఫస్ట్ మ్యారేజ్ డే కల్లా రేంజ్ బాబు పుట్టిండు. టైంలో ఏం చేయాలి, నార్మల్ డెలివరీ కూడా కాదు, ఆపరేషన్ అయింది. ఈ ఆపరేషన్ అయింది కదా 4-5 నెలలు ఏం చేయొద్దు, ఎక్కడ పోవద్దని, పిచ్చి బోర్లు వేస్తుంది బావా, బోర్ వస్తుంది బావా అని అంటుంటే మా ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టి, నువ్వు చేయి బుజ్జి నీతో అవుతుంది అంటే నాతోనే అవుతుంది బావా, పెద్ద చదువులా చదువుకోలేదు, ఏమొస్తుంది ఏం తెలుస్తుంది, నేనడే చేస్తా అంటే, రాదు అంటే రాజుల పని అంటారు కదా, ఏదైనా ప్రయత్నిస్తేనే కదా అయ్యేది, ప్రయత్నించు చూడు వస్తుంది, నేను సపోర్ట్ చేస్తా, ఫుల్ సపోర్ట్ చేస్తా అని మా ఆయన ఫుల్ సపోర్ట్ చేస్తా అని అంటే నేను ముందడుగు వేసిన. తను చూపెట్టాడు నాకు వీడియోస్, ఎట్లా అప్లోడ్ చేయాలి, ఎట్లా షార్ట్ పెట్టాలి, ఎట్లా ఫుల్ ఎంత వీడియోలు పెట్టాలి, ఇట్లా ఇట్లా అని చెప్పిస్తే నాకు చెప్తే కొంచెం అర్థమైంది. దీనికి చదువుతోని సంబంధం లేదు, చదువులేని వాళ్ళు నేను చేయలేకపోతున్నాను అనుకోవద్దు, నేను చదువులేని దానే ఇక్కడ వరకు వచ్చారంటే అర్థం చేసుకోండి. టాలెంట్ ఉంటే చాలు, మనకంటే ఒక టాలెంట్ ఏదన్నా ఒకటి ఉంటే మనం ముందుకు రాగలుగుతాము. మన టాలెంట్ మనం నిరూపించుకోవడానికి ఈ యూట్యూబ్ ఛానల్ ఒక గొప్ప జాబ్ అనే చెప్పొచ్చు. నేను చెప్తాను, ఎందుకంటే నేను సాధించాను కాబట్టి.
అట్లా మా ఆయన 2-3 వీడియోలు చూపిస్తుండే. తను ఫోటోగ్రాఫర్ బిజీ ఉన్న టైంలో తను వెళ్ళిపోతాడని చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోలో. అప్పటి నుంచి ఇక నేనే వీడియోలు అప్లోడ్ చేసుకుంటూ రేయాన్స్ బాబుని పట్టుకొని అది వాచ్ ఓవర్ ఎంత చుక్కలు కనిపిస్తాయి అంటే వాచ్ టైం కంప్లీట్ చేయనీకే మేము ఛానల్ పెట్టినప్పుడు మా రేయాన్స్ బాబు 3 నెలలు ఉన్నాడు. ఇప్పుడు 1 ఇయర్ బర్త్డే అయిపోయింది రేయాన్స్ది. ఆ 3 నెలల బాబుని చిన్న బాబుని పట్టుకొని నేను లైవ్ చేస్తూ 3 గంటలు కంటిన్యూస్ కూర్చొని ఎంత కష్టపడ్డ వాచ్ టైం కోసం అనేది మీరు అందరు చూసే ఉంటారు. మస్తు కష్టపడ్డాను వాచ్ కోసము. 3 గంటలు కంటిన్యూస్ కూర్చొని ఫేస్ ల్యాబ్ పెట్టాడు దాని అంత కష్టంగా పడ్డా కాబట్టి నాకు ఫలితం అనేది వచ్చింది తొందరలో. అమ్మ యూట్యూబ్లో మనం వీడియో చేస్తే మనకు డబ్బులు వస్తాయమ్మా అని చెప్పేదాన్ని మా అమ్మ నాన్నకి ఇద్దరికి. అయితే నిన్న మా నాన్నకి చెప్పాను, ఇన్ని వచ్చినాయి నాన్న పైసలు అని అంటే మా నాన్న చాలా సంతోషించాడు. అమ్మకి ఎందుకు చెప్పలేదంటే నాకు డబ్బులు వచ్చేసరికి అమ్మ లేదు, రీసెంట్గా అమ్మ లేదు, మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. అయితే అమ్మ కూడా ఉంటే బాగుండేమో, నా బిడ్డ కూడా తన కాళ్ళ మీద తను నిలబడి సంపాదించుకుంటుంది కదా, తన కాళ్ళ మీద తను నిలబడి బతకగలుగుతుంది కదా అని అమ్మ చాలా సంతోషించేది. కానీ అమ్మ ఒక్కతి లేదనే లేకపోయింది, చూడలేకపోయిందా అని అదొక చిన్న బాధ ఎప్పటికీ ఉంటుంది నాకు. ఇప్పుడు కాదు ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు నాన్న ఒక్కడే ఉన్నాడు. నాన్నకు చెప్తే చాలా సంతోషించాడు. కానీ అమ్మ రీసెంట్గా ఒక 2 నెలల కిందే చనిపోయింది. అమ్మ లేదు, అమ్మ చూడలేకపోయిందా. నేను అంటుండే అమ్మ మన కళ మీద మనం నిలబడి బతకాలి బేటా, ఎవరి గురించి ఆలోచించవద్దు, ఎవరి మీదో మనం ఆశలు పెట్టుకోవద్దని. అమ్మ కూడా చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది. అది నాకు అట్లా నేర్పించి మమ్మల్ని అట్లా పెంచింది మా అమ్మ. కానీ నేను సంపాదిస్తున్నమ్మా అని చెప్పే టైంకి మా అమ్మ లేకుండా పోయింది, చూడలేకపోయిందని ఒక చిన్న బాధ అది ఎప్పటికీ మిగిలిపోతుంది నాకు. అమ్మ లేదు ఇంకా అది ఎవరు నాకు ఫుల్ఫిల్ చేయలేరు. నాన్న ఒక్కడున్నాడు, అయినా ఇప్పటికీ నాన్న ఫుల్ కేర్ తీసుకుంటాడు. కొంచెం నేను డల్గా మాట్లాడిన ఏమైంది బేటా, జ్వరం వచ్చిందా, దగ్గు సర్ది వచ్చిందా, హాస్పిటల్ చూపెట్టుకోబెట్టా అని మంచిగా మాట్లాడతాడు. కానీ డాడొక్కడ మిగిలిపోయాడు, నమ్మలేదు. అదొక్క చిన్న బాధ ఎప్పుడు నాకు ఉండిపోతుంది. అమ్మ చూడలేకపోయిందా అని కష్టపడి చేసింది. ఎంత సంతోషిస్తుండే అంటే మా అమ్మ నా బిడ్డ యూట్యూబ్లో చేసి యూట్యూబ్లో పైసలు సంపాదిస్తుందా అని చాలా సంతోషపడుతుండే. ఇంకా మాటలు రాలేకపోతున్నాయి, నేను ఇంకా చెప్పలేకపోతున్నాను అమ్మ గురించి. అమ్మ అనగానే నాకు ఇక ఇంకేం గుర్తు రావు, మొత్తం అమ్మనే గుర్తు వస్తుంటుంది, ఇంకేం చెప్పలేను. అట్లాంటిది చాలా బాధ అనిపిస్తుంది మా అమ్మ లేకపోయిందా అని ఒక చిన్న బాధ అంతే. మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు స్పెషల్ వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి యూఎస్ఏలో ఉంటారు. యూఎస్ఏలో ఉండి మాకు ఎంత సపోర్ట్ చేశారంటే, తన పేరు నిశాంత్. యూఎస్ఏలో ఉండి కూడా మా లైవ్కి వచ్చి మా ఛానల్కి వచ్చి ఇప్పటికి ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉంటారు, ఇప్పటికీ మా లైవ్కి వస్తూనే ఉంటారు. అయితే ఫస్ట్ మా రేయాన్స్ బాబు బర్త్డే మొన్ననే ఆగస్టు 3కి అయింది కదా. మా రేయాన్స్ బాబు బర్త్డే ఉంది ఇట్లా అని అంటే ఫస్ట్ బర్త్డే అని చెప్పిన అంతే, ఫస్ట్ బర్త్డే అని. మా రేయాన్స్ బాబుకి తను చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు. ఇంత కాదు, చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు. తన గిఫ్ట్ ఇచ్చినంత మేము ఎవరం ఇవ్వలే, మా చుట్టాలు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మా రేయాన్స్కి బర్త్డే రోజే ఫుల్ జ్వరం వచ్చింది. వాడు మాకు అసలు సహకరించలే, ఫుల్ జ్వరం వచ్చింది. ఇంకా ఎవరు వచ్చినా చిన్న బొమ్మలు పట్టుకొచ్చి ఇచ్చారు అంతే, ఒక డ్రెస్ తెచ్చి ఇచ్చారు అంతే. కానీ మేము కూడా ఇవ్వలే. అంటే నిశాంత్ గారు అంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారు మా రేయాన్స్ బాబు ఫస్ట్ బర్త్డేకి, చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు తను. మా రేయాన్స్ బాబు ఫస్ట్ బర్త్డే ఇంకెప్పటికీ మర్చిపోలేం. ది బెస్ట్ బర్త్డే నిశాంత్ గారు ఇచ్చిన గిఫ్ట్, ది బెస్ట్ గిఫ్ట్ మా రేయాన్స్ బాబుకి. అది ఇప్పుడు కాదు ఇంకెప్పుడు వాడు పెద్ద అయినాక కూడా చెప్తూనే ఉంటాం. చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు నిశాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మా రేయాన్స్ బాబుకి. ఆ గిఫ్ట్ ఇచ్చడమే కాకుండా ఇప్పటికీ మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు యూఎస్ఏలో ఉంటారు, ఆయన ఇప్పటికీ మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు నిశాంత్ గారు. మీ వైఫ్కి ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్, మీ ఆదరణ ఇంకా ముందు కూడా ఇలానే ఉండాలి మాకు. నా ఛానల్ ముందుకు పోవడానికి కొంతమంది స్పెషల్ వ్యక్తులు ఉన్నారండి. నా ఛానల్ ముందుకు వెళ్ళడానికి వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఇంత ముందుకు వచ్చానంటే, వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను రాలేను అసలుకే. వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఆ స్పెషల్ వ్యక్తుల గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఆ స్పెషల్ వ్యక్తులు ఎవరో మీరే చూసేసేయండి. నిశాంత్ గారి కాకుండా దిలీప్ గారు, దీపక్ గారు, హర్ష తమ్ముడు, హేమంత్ తమ్ముడు, శ్రీశైలం తమ్ముడు, మహారాజు, ఇప్పటికీ మాకు సపోర్ట్ చేస్తున్నారు. మీకు కూడా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. మీ సపోర్ట్ కూడా మాకు ఇప్పటికీ ఇంకా ఇట్లానే ఉండాలి. స్పెషల్ వ్యక్తులు అంటూ ఇంకా చాలామంది ఉన్నారు. ఎవరు నన్ను మర్చిపోతే ఏమనుకోవద్దు ప్లీజ్. నేను గుర్తున్నంత వరకు చెప్తాను అందరి పేర్లు.
ఇప్పటికీ నేను లైవ్ చేస్తాను, ఇప్పటికీ మాకు సపోర్ట్ చేసే వ్యక్తులు వీళ్ళందరూ ఒక రకంగా సపోర్ట్ చేస్తే నాకు ఇంకొక రకంగా సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. తను ఎవరే కాదు, మా సిస్టర్స్. ఆల్రెడీ మీకు తెలిసిపోయే ఉంటుంది మా సిస్టర్స్ అని అంటే, మీరు ఇప్పటికీ గుర్తుపట్టే ఉంటారు. ఆల్రెడీ కామెంట్ కూడా చేస్తారనుకుంటా. నా సిస్టర్స్ అంటే గుర్తుపట్టని వాళ్ళందరూ అనే వాళ్ళే ఉండరు అసలు. నా సిస్టర్స్ వీళ్ళందరూ ఒక రకంగా నాకు మెంబర్షిప్ సూపర్ చాట్ చేసిన సపోర్ట్ అయితే, వీళ్ళేమో నాకు సొంత సిస్టర్స్ లాగా అట్లా అంతగా మించి సపోర్ట్ చేశారు. వీళ్ళ సపోర్ట్ లేదని నేను వాచ్ టైం ఇదంతా ముందుకు వచ్చేదనే కాదు అసలు. మౌనిక, శృతి, ప్రసన్న మీకు ఎప్పుడు నేను ఇప్పుడు కాదు ఇంకెప్పటికీ అట్లా గుర్తుపెట్టుకుంటా. నా సిస్టర్స్ లేకుండా నేను ముందుకు రాలేను. నాకు ఎవరైనా బ్యాడ్ కామెంట్ పెట్టిరంటే ఇచ్చి పడేస్తారు మా శృతి బంగారు తల్లి. ఏమంటున్నావు ఏంది కథ అని చెప్పేసి ఇచ్చి పడేస్తుంది పట్టమని. మా సిస్టర్స్ ఉండడం వల్ల, వాళ్ళ సపోర్ట్ వల్ల నేను వాచ్ టైం అనేది చాలా తొందరగా కంప్లీట్ చేసుకున్నాను. వాళ్ళు లేకపోతే నాకు ఇంత తొందరగా వాచ్ టైం కాకపోతుండే. మౌనిక, శృతి, ప్రసన్న మీకు స్పెషల్ థ్యాంక్ యూ చెప్తున్నాను. మీరు లేకుంటే నాకు కాకపోతుండే. మీ సపోర్ట్ నాకు ఇప్పటికీ ఇంకా ఉంది. వాళ్ళ సపోర్ట్ ఇంకా ముందు కూడా ఉండాలని అనుకుంటున్నాను. మా సిస్టర్ సపోర్టు. ఫ్రెండ్ గురించి చెప్పాల్సిందే, అది ఫీల్ అవుతుందని కాదు, నేను ఫీల్ అవుతా చెప్పకపోతే. నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో మీకు తెలిసిపోయి ఉంటుంది కదా ఇప్పటి వరకు. శశి యూట్యూబ్లో పరిచయం అయింది, కానీ అమ్మలాగా చూసుకుంటుంది నా పిల్ల. అంటే అమ్మ లేదా, నేను ఒక టైంలో బాధపడుతుండే స్టేటస్ పెడుతుండే, అట్లా నెంబర్ కూడా ఉంది కాబట్టి ఆ స్టేటస్ చూసి అంటుండే, ప్రియా అమ్మ లేదని ఎప్పుడు బాధపడకు, నీ సక్సెస్ అమ్మ పైన ఉన్నా సరే చూస్తూ ఉంటుంది, నువ్వు వాచ్ టైం కంప్లీట్ చేయి, ఏదైనా సాధించు, నువ్వు ఆగిపోకు. నేను ఏడుచుకుంటే కొన్ని రోజులు వీడియో చేయలేకపోయాను, కొన్ని రోజులు లైవ్ పెట్టలేకపోయినా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కొంచెం పిచ్చిగా అయిపోతుంటే శశి నాకు కాల్ చేసి, ప్రియా ఏం బాధపడకు, అమ్మ నీ సక్సెస్ చూస్తుంది, నువ్వు అమ్మ కోసమన్నా కష్టపడు, నా బిడ్డ తన కాళ్ళ మీద తను నిలబడి బతుకుతుంది కదా అని అమ్మ అనుకుంటుంది, అమ్మ సంతోషపడుతుంది, నువ్వేం బాధపడకు ప్రియా, దగ్గరలోకి వచ్చినావు కదా, ఇంకొంచెం అయితే నీకు సక్సెస్ అనేది వస్తుంది అని చెప్పేసి చాలా ధైర్యం చెప్పేది చేసి. అమ్మ లేదని ఎప్పుడు బాధపడకు, ఎప్పుడు నేనున్న అమ్మలాగా చూసుకుంటా, నేను క్యాబ్ బుక్ చేస్తా, నువ్వు వస్తా అంటే ఇప్పుడు చెప్పు, ఇప్పుడు క్యాబ్ బుక్ చేస్తా, మటన్ వండి పెడతా, రేయాన్స్ నీకు తినిపిస్తా, అందరు వచ్చేసేయండి, నేను అమ్మలాగా చూసుకుంటా, అమ్మ లేదని ఎప్పుడు బాధపడకు, నువ్వు ఎప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్, నీకు ఎప్పుడు వెల్కమ్ చెప్తాను నేను అని. నా బెస్ట్ ఫ్రెండ్ అయిన శశి ఎప్పుడు నాకు ఇంత సపోర్ట్ చేస్తుంది, ఇంత ధైర్యం ఇస్తుంది. లవ్ యూ శశి. హలో అండి, రేయాన్స్ బాబు వచ్చేసాడు. నాకంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా లేదో మా బుజ్జి రేయాన్స్. నువ్వు పంచిన నువ్వులు పూచిన పువ్వులు వంచనలిచ్చిన వేగా వెలిగించి మాత్రం రేయాన్స్ బాబుకి మాత్రం చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హర్ష తమ్ముడు అల్లుడు బంగారం ఎలా ఉన్నాడక్క అంటే, వీడు నేను లైవ్ చేస్తుంటే అప్పుడప్పుడు కొంచెం ఉంటాడు, దెబ్బలు పడితే రేయాన్స్కి అంటే, అక్క నా అల్లుడికి దెబ్బలు పడతాయి అంటావా అని అంటాడు. అట్లా తమ్ముడు సంధ్యని అడిగానని చెప్పు తమ్ముడు. సంధ్య థ్యాంక్ యూ సో మచ్ సంధ్య. అల్లుడు బంగారం హాయ్ అత్త చెప్పు. రేయాన్స్ హాయ్ అత్త, హాయ్ మామ. తమ్ముడు సంధ్యని అడిగానని చెప్పు. సంధ్య థ్యాంక్ యూ సో మచ్ సంధ్య, నువ్వు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నావు మాకు. అడగానే మెంబర్షిప్ తీసుకున్నది. అల్లుడు ఎలా ఉన్నాడు అని అడుగుతుంది. హర్ష తమ్ముడు, సంధ్య థ్యాంక్ యూ సో మచ్ మీకు ఇద్దరికి. రేయాన్స్ మా రేయాన్స్ బాబుకి చాలా, దీపక్ గారు, దిలీప్ గారు రేయాన్స్ బాబుని ఎప్పుడు అడుగుతారు. ఇంకా మెయిన్ శృతి, ప్రసన్న, మౌనిక, శశి వీళ్ళు కూడా రేయాన్స్ పిన్ని అని చెప్పేసి మన శృతి, ప్రసన్న, మౌనిక రేయాన్స్ని ఫుల్ బాగా అడుగుతారు. ఇంకోటి నేను మీకు ఒకటి చెప్పాలండి మర్చిపోయాను. అదేంటంటే నేను ఒక 2 రోజులు లైవ్ చేయలేకపోతే నాకు షార్ట్ వీడియో కిందలు వచ్చి అడుగుతారు మన శృతి, మౌనిక, ప్రసన్న, అక్క ఏమైంది అక్క, ఎందుకు లైవ్ చేయట్లేదు అక్క, రేయాన్స్ బాగున్నాడు అక్క, మీరు బాగున్నారా అక్క, బాగున్నాడు అక్క అని అంత కేర్ఫుల్గా చూస్తారు మాకు. మమ్మల్ని అంత సపోర్ట్ అంటే మేము సిస్టర్స్ అని ఎందుకనంటే ఈ బాండింగ్ మా మధ్యలో ఉంది. 2 రోజులు లైవ్ చేయకపోతే ఏమైంది అక్క, రేయాన్స్ బాగానే ఉన్నాడు అక్క, జ్వరం వచ్చిందా అక్క, ఎట్లా ఉంది అక్క అని అడుగుతూనే ఉంటారు. నేను మంచిగా ఉన్నాం శృతి, బాగున్నాం శృతి, ప్రసన్న, మౌనిక అంటేనే బాయ్ పిన్నిలు, శృతి పిన్ని, మౌనిక పిన్ని, ప్రసన్న, దిలీప్ అంకుల్, దీపక్ అంకుల్, నిశాంత్ బ్రో స్పెషల్లీ హాయ్ బ్రో, యూఎస్లో ఉన్న నిశాంత్ బ్రో, హలో బ్రో. రేయాన్స్ ఇక్కడిగో హాయ్ బాయ్. నిశాంత్ బ్రో హాయ్, నిశాంత్ బ్రో హాయ్ బాయ్. నిశాంత్ గారికి హాయ్, ప్రతి ఒక్కరికి అందరికీ హాయ్ చెప్తున్నాను. మా రేయాన్స్ బాబు బదులు నేను చెప్తున్నాను. ఇంక అందరికీ బాయ్ ఫ్రెండ్స్. మా రేయాన్స్ కోసం చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, చిన్న లైక్ అండ్ సపోర్ట్. వీడియో మొత్తం చూస్తారని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు కామెంట్ చేయవలసిందే కోరుకుంటున్నాను. ఇంకోటి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా నాకు చాలామంది అడిగారు కదా అక్క మనీ వచ్చాయా ఇట్లా, అది ఏం కథ అని చెప్పేసి, ఏమైనా మీకు డౌట్ ఉంటే మాకు కామెంట్స్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను, ప్రతి ఒక్కరికి నేను ఆన్సర్ చెప్తాను. మా వీడియో మొత్తం చూస్తారని అనుకుంటున్నాను. చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ పేరున. మా వీడియో కనుక మీకు నచ్చితే ఏం చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి.
పక్కనున్న బెల్ కూడా నొక్కండి. బాయ్ మరి.